కష్టపడి ఐపీఎస్ని సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చారు ఆయన. మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు, ఆయనకి బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్టబద్ధంగా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలాడిపోయారు. దొంగతనాలు చేసేవాళ్ళు లేరు. శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒకరు. అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి, ఎందుకు కక్ష పెట్టారా నాకు అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవడైనా అరెస్ట్ చేసి లోపలేసేద్దాం, కక్ష కట్టేద్దామనే ఉద్దేశమా? ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం. మంచి సమయాన్ని ఎన్నుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి తనకు వ్యతిరేకంగా, అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు. కాశీరెడ్డిని కూడా నిన్న అరెస్ట్ చేశారు. స్కాము లేదు, ఏమీ లేదు, దానిలో ఆయన అరెస్ట్ చేశారు. ఇవాళ జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించేశాడు ప్రజలందరికీ కూడా. ఏదడిగితే అది ఇచ్చేస్తానన్నాడు అంతే. ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు. నా వల్ల కాదు, అప్పుడు ఏదో చేద్దాం అనుకున్నాం కానీ చూస్తే భయం వేస్తుంది, నేను చేయలేను అని చేతులు పైకేసేసాడు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? చంద్రబాబు అంతా దొంగ ఎవరు లేరు, అబద్ధాల కోరు, ఎన్నికలకు ముందు ఏదైనా చెప్తాడు, ఎన్నికల తర్వాత ఏది చేయడు అని జనం చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 11 మాసాలు అయిపోయి 12వ మాసంలోకి ప్రవేశిస్తున్నారు. సంవత్సరం గడుస్తూ ఉంది. సంవత్సరానికి పండగ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అది చేశాను ఇది చేశానని జనం కూడా పండగ చేస్తారు, పచ్చడి చేస్తారు జనం. ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే, ఈ చర్చల్ని డైవర్ట్ చేయడం కోసం కాశీరెడ్డిని అరెస్ట్ చేస్తారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేస్తారు. పొద్దున్నే పేపర్లో ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, అది హెడ్డింగ్. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గమైన హెడ్డింగ్లు రాకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. అదేంటండి ఉర్సంట. మొన్న పుట్టింది కంపెనీ వైజాగ్లో 3,000 కోట్ల రూపాయల ఆస్తి 99 పైసలకి ఇచ్చేశారు. ఎవరయ్యా ఈ ఉర్స్ అంటే బుస్సును పుట్టింది. నారా లోకేష్ గారు పుట్టించాడంట. దానికి 3,000 కోట్ల రూపాయల ఆస్తిని 99 పైసలకి ఇచ్చేశారు. దోపిడీ కార్యక్రమం ఇది. చర్చలోకి రాకూడదు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ చర్చలోకి రావాలి, కాశీరెడ్డి అరెస్ట్ చర్చలోకి రావాలి. ఇవాళ చూడండి అప్పు తీసుకొస్తున్నారు. అప్పు తీసుకొచ్చి విపరీతంగా ఎస్టిమేషన్లు పెంచేసి దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారంట. ఒకసారి ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన, మళ్ళీ 2వ శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. విపరీతమైనటువంటి దోపిడీ లంచాలతో సతమతమైపోతుంది రాష్ట్రం. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక శుభవార్త వినటం జరిగింది టీవీ ద్వారా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏసీబీ అధికారిగా, ఆ పిదప ఇంటెలిజెన్స్ చీఫ్గా మరి ఎన్నో సాంఘిక కాదు అనైతిక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూసి రమ్మంటే
మరి కాల్చి వచ్చిన వ్యక్తిగా మరి సార్థక నామధేయులు ఈయన మరి చాలా పనులు చేశారు. అందులో ఒకటి ముందుగా నాది, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జైత్వాని యాక్ట్రెస్, హిందీ యాక్ట్రెస్. ఆ కేసులో ఐ థింక్ ఆ కేసుని సిఐడి విచారిస్తున్నట్టుగా ఉంది. అలాగే ప్యారలల్గా నా కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి, సరే అక్రమమా సక్రమమా అరెస్ట్ అనేది సరే వాడి ఆర్గ్యుమెంట్ వాడికి ఉండొచ్చు, కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా ఏమీ లేకుండా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్కి చూపెట్టకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మరి ఆ రోజు రాత్రి ఘోరంగా చిత్రవద చేసి అందులో A1గా మరి ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు, A2గా రామాంజనేయులు ఉన్నాడు, సీతారామాంజనేయులు బేసిక్గా వ్యూహకర్త. అతను వ్యూహ రచనలో ఘనాపాటి అని అందరూ అంటారు. పివి సునీల్ కుమార్ కూడా యాదవ పనులు చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు. మరి ఆ పివి సునీల్ కుమారు మరి ఇతను వ్యూహ రచనలో భాగస్వాములు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జత్వాని కేసులో మరి సీతారామాంజనేయులు తన్ని అరెస్ట్ చేయటం జరిగింది. సో అందరూ అరెస్ట్ చేసినప్పుడు మరి పొద్దున్న టీవీ మాధ్యమాలన్నీ కూడా రఘురామ RRR కేసులో కూడా ఈయన A2గా ఉన్నారు అని చాలా స్పష్టంగా ఏదో ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాస్తున్నారు. సంతోషం అనిపించింది డెఫినెట్గా. కానీ ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్న, చాలా ఫోన్లు వచ్చినాయి, అందరికీ సమాధానం మళ్ళీ ఫోన్లలో చెప్పకుండా ఈ రకంగా మరి మీడియా మాధ్యమం ద్వారా తెలియచేద్దాం అనుకుంటున్నా. మరి పివి సునీల్ కుమార్ని కూడా మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కనీసం మాట వరుసకు కూడా పిలవటం జరగలేదు. నో డౌట్ ఒంగోలు పోలీసు అధికారులు ఒక క్రమ పద్ధతిలో విచారణ చేస్తున్నారు. కానీ మరి దెబ్బలు తిన్నోడు మరి నాలాంటోడు మరి అట్లీస్ట్ మోటారు వాహనం అంటే మరి హై అండ్ BMW బెంజ్ కారులా కాకపోయినా అట్లీస్ట్ మారుతి 800 వేగం అన్నా సరే ఊహించుకోవటంలో తప్పులేదు. కాకపోతే నడక రోడ్డు రోలర్ లాగా నడుస్తుంది వేగం. సరే రోడ్డు రోలర్ లాగా నడిచినా మరి అది వేగం తక్కువైనా మరి దాని బరువు గట్టిగా ఉంటుంది. ఒకసారి మరి తొక్కిందంటే చాలా గట్టిగా తొక్కుతుంది అని పాజిటివ్గా తీసుకునే వ్యక్తిని నేను. కానీ మరీ ఆలస్యం అవుతుంది, సంవత్సరం అయింది. ఆ సునీల్ నాయక్ అని ఉన్నాడు అసలు దొంగ, అతడు సరే అప్పుడు బీహార్ పోయాడు కదా, సరే వీళ్ళు దొరుకుతారు వీళ్ళే చెప్తారని అనుకున్నాం. మరి ఇప్పుడు ఆ సునీల్ నాయక్కి నోటీస్ ఇస్తే, ఎందుకంటే అప్పుడు స్పాట్లో ఆ పక్కగదిలో ఉన్నాడు, చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ సునీల్ నాయక్ అన్నవాడికి చెప్తే వాడు వినలేదు, పొరను వాతలు పో అని చెప్పి పంపించాడు. సాలిడ్గా అతడు కంప్లైంట్ నా మీద సువోమోటో కంప్లైంట్ ఇచ్చింది ఆ సునీల్ నాయక్. ఆ సంతకం పెట్టింది ఆడు. ఆ రోజు జైల్లో తిరుగుతున్నాడు, ఈ జైలు నుంచి ఆ జైలుకి బోరు కట్టాడు. అనిల్ నాకు మరి సాక్షి సంతకం పెట్టాడు. దీన్ని బట్టి అర్థమైపోయింది మీ క్వాలిటీ ఆఫ్ ద కేసు, వీళ్ళకి ఎటువంటి ఈ సాక్షి వాడికి ఎటువంటి సాక్ష్యాలు దొరుకుతారో అనేది మరి ఆ బోరగడ్డ అనిల్ కుమార్ని మరి చూస్తేనే సమాజానికి అర్థమవుతుంది వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. మరి ఆ సునీల్ నాయక్ అన్నవాడికి ఎక్స్టెన్షన్ ఇస్తా అన్నారో ఏమన్నారో, వీళ్ళు చెప్పిన ఏదో పనులన్నీ అటు చేసాడు. వాడు రానంటున్నాడు ఇప్పుడు బీహార్ నుంచి, ఎందుకంటే నేను వారు రానంటున్నారు. ఈ తొక్కలో డైలాగులు ఇంకా అనవసరం అనుకున్నాను, ఎందుకంటే మరంతా డర్టీగా బిహేవ్ చేస్తున్నారు. రానంటున్నాడు అక్కడి నుంచి, నేను రావక్కర్లేదు కావాలంటే మీరే రండి అంటున్నా అంట. మరి వీళ్ళు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత క్రిస్టల్ క్లియర్ మరి ఎలా అయితే ఈ ఆఫీసర్ని సీతారామాంజనేయులు IPS మరి ఎలా అయితే అరెస్ట్ చేశారో మరి అదే బాటలో ఇప్పుడు వేగం పుంజుకుంది. సో వేగం పుంజుకుంది కాబట్టి ఇదే వేగంతో మరి నా కేసు కూడా, ఎందుకంటే నేను బాధితుడిని, నన్ను చెతక్కొట్టారు, నా పరిస్థితి అందరూ కళ్ళారా చూశారు. ఎందరో నాయకులు ఎన్నో సమావేశాల్లో చెప్పారు, మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి. అయినప్పటికీ మరి ఇంకా చేశారు, ముగ్గురిని
ఇద్దరిని అరెస్ట్ చేశారు. సరే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. 90 రోజుల దగ్గర పోయింది. సరే ఈవిడేమో దొరకలేదు. ఒక మహిళ అయినా సరే మరి ఆవిడ బలే తప్పించుకుంది. సుప్రీంకోర్టులో టెంపరీగా ప్రొటెక్షన్ దొరికింది. రేపు 24వ తారీఖు అంటే ఎల్లుండు మళ్ళీ విచారణకు వస్తుంది. మరి విచారణలో మరి ప్రొటెక్షన్ వస్తే ఆవిడకి మెమరీ రాదు. ప్రొటెక్షన్ ఒకరోజు ఆపినా మరి ఆవిడకి తప్పకుండా అన్నీ గుర్తొచ్చేస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు.